హాయ్ అండి. ఎప్పుడైనా జీడిపప్పులో మామిడికాయ వేసి కర్రీ చేశారా? ఏంటి జీడిపప్పులో మామిడికాయ? అవునండి. జీడిపప్పులో మామిడికాయ వేసి కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మరి మీరు కూడా ట్రై చేస్తారని ఈ వీడియోలో మొత్తం ప్రాసెస్‌తో మీ ముందుకు వచ్చేసాను. మరి ముందుగా ఒక బౌల్‌లోకి పావు కప్పు వరకు జీడిపప్పును తీసుకొని నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. జీడిపప్పు నానేలోపు మరొక ప్యాన్‌లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేశాక 1 గ్లాస్ నీళ్ళను కూడా వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కట్ చేసుకున్న పావు కప్పు మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ జీడిపప్పు కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.